అది ఆడ విన్నాయి కదా, అదే లేదు లేదు, అది కరెంట్ షాక్ కొట్టింది హాస్పిటల్. మామ ఒక చిన్న బండి పడి సత్యవేడు స్టేట్ బ్యాంక్ దాకా అయితే వెళ్ళాను. ప్రమాదవశాత్తు స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలకు ఒక కోతి తగిలి కరెంట్ షాక్ కొట్టి అక్కడే కింద ఉన్నటువంటి రేకుల మీద అయితే పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు షాప్ అతను కలిసి వెటర్నిటీ హాస్పిటల్ వాళ్ళకి, ఫైర్ సర్వీస్ వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వెంటనే ఫైర్ సర్వీస్ టీము, వెటర్నిటీ హాస్పిటల్ సిబ్బంది అయితే ఇక్కడికి చేరుకొని షాక్ కొట్టినటువంటి కోతిని రెస్క్యూ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మామ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ కోతితో పాటు వచ్చినటువంటి మిగతా కోతులు అయితే చుట్టుముట్టేశాయి. ఎవరిని ఆ షాక్ కొట్టినటువంటి కోతిని అయితే టచ్ చేయని లేదు. పాపం వాటి భయం ఏంటంటే ఆ కోతిని మనం ఎక్కడ ఏమన్నా చేస్తాము అనే భయంతో ఆ కోతులు అయితే మన మీదకైతే దాడికి దిగుతున్నాయి. మామ కానీ ఆ షాక్ కొట్టినటువంటి కోతికి మాత్రం మనం దానికి సహాయం చేస్తున్నామని బాగా క్లియర్ గా అయితే అర్థమైంది. కర్రని కోతి దగ్గర పెడితే ఆ కర్ర సహాయంతో కోతి అయితే మన దగ్గరకు నడుచుకుంటూ అయితే వచ్చింది. ఒక గంట సేపు అందరి సహాయంతో కోతిని అయితే వెటర్నిటీ హాస్పిటల్ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సరైన సమయంలో వచ్చి ఆ కోతిని కాపాడేందుకు సహాయపడ్డ ఫైర్ సర్వీస్ టీమ్ ని, వెటర్నిటీ డాక్టర్స్ ని, చుట్టుపక్కల ప్రజలను అయితే మన ఛానల్ తరపున అభినందిస్తున్నాను. మీరందరూ సరైన సమయంలో కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వబట్టే ఒక ప్రాణాన్ని అయితే మనం కాపాడగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామ ఈ ఘటనపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ తీగల దగ్గర ఏదైనా పెంచింగ్ ఏర్పాటు చేస్తే మనుషులకి, జంతువులకి అందరికీ సేఫ్టీగా ఉంటుందనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి మామ.